పట్నం పడకేసింది. పల్లె వణికిపోతోంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్స్తో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు, అపరిశుభ్రమైన వాతావరణం వెరసి రోగాలు మేమున్నామంటున్నాయి. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. వర్షాకాలం మొదలైంది అంటే సీజనల్ వ్యాధులకు వెల్కమ్ చెప్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో జ్వరము, దగ్గు, జలుబు వంటి వైరల్ జ్వరాలతో జనాలను పట్టి పీడిస్తుంటాయి. ఇప్పటికీ ఈ వ్యాధుల బారిన పడిన వారు ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, వాంతులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఏ ఆసుపత్రిలో తొంగి చూసినా రోగుల క్యూ లైన్ కనిపిస్తోంది. ఇక ఈసారి డెంగ్యూ కూడా దండెత్తుతోంది. రాష్ట్రంలో చాలా ఆసుపత్రుల్లో వైరల్ ఫీవర్స్తో వచ్చే రోగులే కనబడుతున్నారు. ఇక హైదరాబాద్లో కూడా వీటి ప్రభావం అధికంగానే ఉంది. 10 రోజులుగా ఈ కేసులు మరింత పెరుగుతున్నాయి. హైదరాబాద్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే డెంగ్యూ కేసులు కాస్త తక్కువగా ఉన్నాయని వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2023 జూన్ మాసంలో 284 కేసులు నమోదు కాగా 2024 జూన్లో 263 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ నగర శివారులో చేవెళ్ల మండలం చెన్వెల్లిలో డెంగ్యూ సోకి ఒక బాలుడు మృతి చెందగా మరో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏజెన్సీ ఏరియాలో తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. ఆసుపత్రిలో క్యూలైన్లు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక డెంగ్యూ రోగిని కుట్టిన దోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే అతడికి డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంది. ఈ దోమకు మనిషి రక్తమే ఆహారం. డెంగీ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. డెంగ్యూ వచ్చిన రోగిలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోతుంది. విషజ్వరం తీవ్రంగా మారి ప్లేట్లెట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. హై గ్రేడ్ ఫీవర్ అంటే 101, 102, 103 ఉంటుంది. అండ్ చాలా ఒళ్ళు నొప్పులు. ఈ రెండు వచ్చినప్పుడు మనం కంపల్సరీ డెంగ్యూ వ్యాధి అనేది ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. అందుకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ లక్షణాలు చెప్పినప్పుడు డాక్టర్ అనే వాళ్ళు కంపల్సరీ ఈ వ్యాధి ఉందా లేదా నిర్ధారిస్తారు. జ్వరం వచ్చిన వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి డెంగ్యూ వ్యాధి ఉందా లేదా నిర్ధారించుకొని ఆ డాక్టర్ ఏం చెప్తారో దాని పరంగా మనం ట్రీట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో ఇంటి చుట్టూ పరిశుభ్రమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. చిన్న చిన్న విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించకపోతే దోమల బెడద పెరిగి వ్యాధుల బారిన పడతారని వెల్లడిస్తున్నారు. డెంగ్యూ వ్యాధిని పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. డెంగ్యూ వచ్చిందని టెన్షన్ పడడం, గాబరా పడడం కాదు. డాక్టర్ అడ్వైస్తో సరైన మందులు వాడుతూ తప్పని పరిస్థితులలో డాక్టర్ అడ్వైస్ మేరకి అడ్మిట్ అయితే సరిపోతుంది. ఇంట్లో ఉండి జ్వరం మందులు వేసుకోవడం, ఓఆర్ఎస్ తాపడం, జ్వరం తగ్గకపోతే గోరువెచ్చటి నీళ్ళల్లో బట్టబెట్టి తూడడం, చిన్న బేబీస్ అయితే తల్లిపాలు కడుపు నిండా పట్టడం, కొన్ని డేంజర్ లక్షణాలు ఏమైనా చూసుకొని సమీప డాక్టర్ను కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. మరోవైపు ఎటువంటి వ్యాధులకైనా ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల అశ్రద్ధ చేయొద్దని ప్రజలకు తెలుపుతున్నారు. డెంగ్యూ ఫీవర్ అనేది మనం నార్మల్ ఫీవర్ లాగా తీసుకోవడానికి ఉండదు. ఒకవేళ ఫీవర్ ఎక్కువగా ఉండి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే హాస్పిటల్కి వచ్చి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. సీజన్ వ్యాధులను అరికట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది.